ప్రారంభోత్సవానికి ముందే ఆ మార్కెట్ హాట్ టాపిక్ అయింది. అసెంబ్లీలో చర్చకు నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నుంచి ప్రశంసలు అందుకున్నది. యావత్ తెలంగాణ ప్రజలను మార్కెట్ వైపు తల తిప్పి చూసేలా చేసింది. ఇంతకు ఎక్కడుందా మార్కెట్? ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రత్యేకతలు ఏంటి? ఒకసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మించిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభోత్సవానికి ముందే చర్చలో నిలిచింది. మంత్రి కేటీఆర్ ఖమ్మం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫోటోలను అసెంబ్లీలో ప్రదర్శించడంతో పాటు ట్వీట్ కూడా చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం మేయర్ నీరజను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. దాంతో అందరి దృష్టి ఖమ్మం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వైపు మళ్లింది. సామాజిక మాధ్యమాల్లో ఖమ్మం మార్కెట్ ఫోటోలు ట్రెండింగ్లో నిలిచాయి. ప్రజలకు మేలైన పరిశుభ్రమైన కూరగాయలు, ఆకుకూరలు అందించే లక్ష్యంతో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ సంకల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నగరాల్లో అద్భుతంగా మార్కెట్ల నిర్మాణం జరిగింది. ఖమ్మంలో కూడా 4 రైతు బజార్లు నిర్మించారు. అవన్నీ ఇటు ప్రజలకు అటు రైతులకు సేవలు అందిస్తున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని వీడియోస్ కాలనీలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను నిర్మించారు. ఇందుకోసం ప్రభుత్వం 4,50 కోట్ల రూపాయలు వెచ్చించింది. 2 ఎకరాల స్థలంలో సువిశాలంగా మార్కెట్ నిర్మించారు. సకల సౌకర్యాలు కల్పించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అద్భుతమంటున్నారు ఖమ్మం వాసులు. ఇలాంటి మార్కెట్ ను ఎక్కడా చూడలేదని చెప్తున్నారు. ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్ అనేది కొత్తగా పెట్టారని చెప్పి విన్నాను. అది ఎట్లా ఉంది ఏమిటి నేను చూసి కూరగాయలు తీసుకుందామని వచ్చానండి. అయితే బ్రహ్మాండంగా ఉంది. మన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ మన కొత్తది పెట్టారు. సేమ్ అది ఎట్లా ఉంది దానికి ధీటుగా ఇది కూడా కూరగాయల మార్కెట్కి బ్రహ్మాండమైన కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. కస్టమర్లకి నీట్నెస్ కూడా బ్రహ్మాండంగా ఉంది. మంచి కూరగాయలు, తాజా కూరగాయలు, రేట్లు కూడా సబబైన రేట్లుగా ఉన్నాయండి. మంచిగా నీట్నెస్ బ్రహ్మాండంగా ఉంది. కానీ మంత్రి గారికి మరి ఎట్లా ఆలోచన వచ్చిందో ఇక్కడికి మార్చి, ఈ బిల్డింగ్ కట్టించి ఇక్కడికి మార్చి మంచి నిర్ణయం తీసుకున్నారు. కస్టమర్లకు కానీ వ్యాపారస్తులకు కానీ అనుకూల ప్లేస్లో అనుకున్న బిల్డింగ్లోకి మార్చి మంచి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్నందుకు మంత్రి గారికి, మన తెలంగాణ గవర్నమెంట్, మన అధినేత మన కేసీఆర్ గారికి కృతజ్ఞతలండి. చాలా హ్యాపీగా ఉంది. మార్కెట్ నీట్గా ఉంది. కూరగాయలు సరసమైన ధరలకు ఉన్నాయి. దీనిలో కాస్త దళారీ వ్యవస్థ అనేది ఎంటర్ కాకుండా చూసి ఇటు పండించుకొని వచ్చేటటువంటి ఈ రైతులకి, కొనేటటువంటి వీళ్ళకి కొనుగోలుదారులకి న్యాయంగా జరిగేటట్టుగా దళారీ వ్యవస్థను నిర్మూలించగలిగి అది చేస్తే బాగుంటుంది. కస్టమర్ చెల్లించేది రైతుకే చేరాలి నేరుగా. దళారీ వ్యవస్థ అనేది ఉండకూడదు. దాన్ని రద్దు చేయాలి. అది మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. నూతనంగా నిర్మించినటువంటి కూరగాయల మార్కెట్ చాలా బాగుంది. ఇంతకుముందు రోడ్డు మీద ఉన్నప్పుడు ఇవి ట్రాఫిక్ అంతరాయం, అలా తర్వాత మరి డస్ట్ అవి కూడా బాగా ఉండేవి. మరి నీట్గా మరి ఉన్నాయి. కానీ దళారులు ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళని నిషేధిస్తే ఈ మార్కెట్ మరి ఇంకా ఎక్కువగా వచ్చేటువంటి వాళ్ళకి సేవలు అందించడానికి బాగుంటుంది. మరి ఎప్పుడు చూడలేదు ఇలాంటి మార్కెట్. చాలా బాగుంది. చాలా నీట్గా కట్టారు. కనుక ఈ యొక్క మార్కెట్ని చక్కగా నిర్వహించడానికి అన్ని విధాల మీ యొక్క సహకారాలు అందించినందుకు మీకు కృతజ్ఞతలు. ఇక్కడ సమీకృత అదే ఓపెన్ చేయడం చాలా గొప్ప విషయం. తెలంగాణ డిస్టిక్లో ఇట్ ఈజ్ నెంబర్ 1. హైదరాబాద్ తర్వాత ఇలాంటి ప్రదేశం ఉన్నది. ఇక్కడ కేవలం ఈ మేయర్ గారు, కమిషనర్ మన అజయ్ గారి పుణ్యం అంటూ లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా కోరిక. నేను చాలా తెలంగాణ జిల్లాలో తిరిగా. నేను లోకసత్తాలో పనిచేసే ఇంత గొప్ప మార్కెట్ ఎక్కడ లేదు, రాబోదు. ఇది కేవలం మంత్రి గారు కృషి, మేయర్ గారి కృషి. నేను తిరుగుతున్న దేశమంతా తిరుగుతా, నాకు పని లేదు. లోకసత్తాలు ఎంత మంచిది, అందరూ సద్వినియోగం చేసుకుందామని ఆశిస్తున్నాం. ఇది ఇంకా సమీప భవిష్యత్తులో ఇంకా బాగా డెవలప్ అయింది. తెలంగాణ జిల్లాలో నెంబర్ 1 ఖమ్మం డిస్టిక్. లకారం ట్యాంక్, తీగల వంతెన, వైకుంఠ ధామాలు, పార్కులు, ఇలా ఖమ్మంలో చేపట్టిన అనేక నిర్మాణాలు తెలంగాణకే రోల్ మోడల్ గా నిలుస్తున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక ప్రణాళిక, పట్టుదలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా అనేక అభివృద్ధి పనులు ఖమ్మంలో జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అదే లక్ష్యంతో ప్రజల ఆరోగ్యం కోసం విస్తృతంగా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లను నిర్మించారు. ఖమ్మం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను 2 అంతస్తులుగా ఏర్పాటు చేశారు.
గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం కూరగాయలు ఆకుకూరలు ఉండేలా ప్లాన్ చేశారు. అది కూడా నేల మీద పెట్టకుండా ప్రత్యేకంగా నిర్మించిన కౌంటర్లలో రైతులు దర్జాగా కూర్చుని కూరగాయలు విక్రయించేలా హైజీనిక్ స్టాల్స్ ను డిజైన్ చేశారు. ఇక రెండో అంతస్తులో పండ్లు, నిత్యావసర సరుకులు, ఉల్లిపాయలు, కోడిగుడ్లు, వంట నూనెలు తదితర కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కసారి వినియోగదారుడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు వస్తే కావాల్సిన సరుకులన్నీ కొని తీసుకెళ్లేలా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయంటున్నారు ఖమ్మం మేయర్ నీరజ. ఖమ్మం నగరంలో సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పెట్టడం జరిగింది. ఇది తెలంగాణలోనే ఈ మార్కెట్ రెండోది మనది. ఖమ్మంలో మన కేటీఆర్ గారు సహకారంతో, అలాగే మన అజయ్ కుమార్ గారు సారథ్యంలో ఇదంతా ఇంత డెవలప్ అయింది. మార్కెట్ ఇంత మంచి మార్కెట్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఏంటంటే రోడ్ల మీద ఏది కూడా అమ్మకాలు జరగటానికి లేకుండా ప్రజలు ఎక్కడికి వచ్చినా ఇక్కడికి వస్తే అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. ఫ్లవర్స్ దగ్గర నుంచి, ఫ్రూట్స్ దగ్గర నుంచి, వెజ్ నాన్ వెజ్, కూరగాయల దగ్గర నుంచి, నాన్ వెజ్ దగ్గర నుంచి మొత్తం కూడా ఈ మార్కెట్లోనే దొరికే విధంగా ఇక్కడ సమీకృత మార్కెట్ చేపించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఖమ్మం నగర ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, విజయవంతం చేయాలి. ఎందుకంటే ఇంత అభివృద్ధిలో భాగంగా ఇంత మంచి మార్కెట్ ఎక్కడా లేదు. కానీ ఎవ్వరూ కూడా రోడ్ల మీద, ప్రజలందరికీ చెప్తున్నాను, మార్కెట్లో ఈ వస్తువులు అమ్మే వాళ్ళకి కూడా చెప్తున్నాను, రోడ్ల మీద ఎవరూ పెట్టకండి. ఇంత మంచి మార్కెట్ అనేది మనకి చాలా గొప్ప విషయం. ఇది మన ఖమ్మం ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఆ మార్కెట్లోకి వెళ్తే అన్నీ అక్కడే దొరుకుతాయి అనే విధంగా ప్రజలకు కూడా తెలియజేయాలని, మీకు కూడా మీడియా వారికి కూడా ప్రజలందరికీ అవగాహన కల్పించాలని కోరుతున్నాను. ఇక నాన్ వెజ్ ప్రియుల కోసం వీడియోస్ కాలనీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో ప్రత్యేక హాల్ నిర్మించారు. ఇందులో మటన్, చికెన్ తో పాటు చేపలు, ఇతర సీ ఫుడ్స్ కోసం ప్రత్యేకంగా స్టాల్స్ నిర్మించారు. మొత్తం 30 స్టాల్స్ లో వివిధ రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ను ప్రజల కోసం అందుబాటులో ఉంచారు. ఇక వెజ్ మార్కెట్ లో 2 అంతస్తుల్లో కలిపి 92 స్టాల్స్ ఉన్నాయి. ఇందులో 2 షిఫ్ట్లుగా రైతులు కూరగాయలు అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. ఉదయం కొందరు రైతులు, సాయంత్రం మరికొందరు రైతులు ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు విక్రయించేలా చర్యలు తీసుకోవడంతో దాదాపు ఈ మోడర్న్ మార్కెట్లో 150 మందికి పైగా రైతులు, ఇతర వ్యాపారులకు మేలు జరుగుతోంది. పైగా అన్నీ ఒకే చోట పరిశుభ్రంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో దొరకటంతో కొనుగోలుదారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైజీనిక్ మార్కెట్లో నాణ్యమైన ఆకుకూరలు, కూరగాయలు, మాంసం విక్రయించేలా ఏర్పాట్లు చేశామని ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ చెప్తున్నారు. కొత్తగా సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మన 2 టౌన్లో ఉన్న రైతు మార్కెట్ని ఇప్పుడు ఈ కొత్త ఏసీపీ ఆఫీస్ వెనకాల ఉన్న మార్కెట్లోకి ఒక 90 షాపులలో ఉన్న 120 రైతుల వరకు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. దీంట్లో మన రైతులు వాళ్ళు చేసే ప్రొడ్యూస్ అతి ఫ్రెష్గా ఉన్నది ఇక్కడికి వచ్చి మన కస్టమర్స్ అందరు కొనుగోలు చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ వెజిటేబుల్సే కాకుండా ఫ్రూట్స్, ఫ్లవర్ షాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మన ఫస్ట్ ఫ్లోర్లో. సో ప్రజలందరూ వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు. తర్వాత మనకి నాన్ వెజ్ బ్లాక్ కూడా ఇక్కడ ఉంది. దాంట్లో చికెన్, మటన్, ఫిష్, ఇంకా ప్రాన్స్, ఇంకా డ్రై ఫిష్, ఈ షాప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెండర్స్ కూడా వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. అక్కడ కూడా ఈ ఫ్రెష్ మీట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో అక్కడ ప్రజలు కొనుగోలు చేసుకోవచ్చు. దాంట్లో దాదాపుగా ఒక 30 షాపులు వచ్చాయి. 25 మంది రైతులు కూడా వచ్చి అక్కడ కూర్చొని వెండరింగ్ స్టార్ట్ కూడా చేశారు. సో ఈ ఫెసిలిటీని ప్రజల కోసం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ తయారు చేసి మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఫెసిలిటీ నడుస్తుంది. దీన్ని అందరూ వినియోగించుకొని ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాను. మొత్తం మీద ఖమ్మం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గురించి ఇప్పుడు రాష్ట్రమంతా మాట్లాడుకుంటోంది. దేశంలోని ప్రధాన నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్న